వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. చేబ్రోలు కిరణ్పై దాడి కేసులో ఇప్పటికే ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనకు మరో షాక్ ఇచ్చారు. దీంతో గోరంట్ల మాధవ్కు మరింత ఉచ్చు బిగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మంత్రి లోకేష్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చి సిఆర్పీఎఫ్ బలగాల్ని కేటాయించి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు భద్రత ఇవ్వరా అంటూ మాధవ్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. మంత్రి లోకేష్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో త్వరలో గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా వారిని వెంబడించి తనకు అప్పగించాలంటూ రచ్చరచ్చ చేశారు గోరంట్ల మాధవ్. కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ పై చేయి చేసుకునే ప్రయత్నం, అలాగే ఎస్కార్ట్ వాహనాన్ని అడ్డగించడం వల్ల పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో గుంటూరు జిల్లాలో కొంత ఉద్రిక్తత నెలకొంది. అయితే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్టు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై దాడికి యత్నించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు చెబుతున్నారు. పోలీస్ అధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లు దూకుడుగా వ్యవహరించారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులున్నట్టు ప్రచారం జరుగుతోంది. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ బాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచార బాధితుల పేర్లు బయటపెట్టిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే ఆయన్ను అరెస్టు చేస్తారని వార్తలొచ్చాయి. కానీ పోలీసులు ఆయన్ను విచారించి వదిలేశారు. ఇక ఆయన ఎంపీగా ఉండగా వైరల్ అయిన వీడియోకు సంబంధించి కొందరిని కులం పేరుతో దుర్భాషలాడిన కేసు కూడా పెండింగ్లో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే దీంతో పాటు ఆయనపై చాలా ఆరోపణలున్నాయి గతంలో. ఇక ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై దాడికి కొద్దిసేపటి ముందు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన మాజీ ఎంపీ మాధవ్ మంత్రి నారా లోకేష్ పై నోరు పారేసుకున్నారు. దీంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మాధవ్ పై ఫిర్యాదు చేశారు. దీనిపైన మరో కేసు నమోదైంది. దీంతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తన దుందుడుకు ప్రవర్తనతో గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీపై ఇంకెన్ని కేసులు నమోదు చేస్తారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంశీ, సినీ నటుడు పోసాని వంటి వారిలా మాధవ్ పైన కేసులు నమోదు చేస్తారా అనేది ఇప్పుడు చూడాల్సి ఉందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.